నష్టపోయినటువంటి రైతాంగాన్ని 100% ఆదుకుంటామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి కలెక్టర్ గారు మన పశ్చిమ ప్రాంతానికి ఏదైతే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం వెనుకబడ్డ ప్రాంతాలైనటువంటి ఈ మార్కాపురం ఈ డివిజన్లో గడచిన 25 సంవత్సరాల్లో లేనటువంటి వర్షపాతం ఈసారి నమోదైంది. అంత భారీ స్థాయిలో వర్షాలు పడటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే రోడ్లు డ్యామేజ్ అయినాయి, చెరువులకు అక్కడక్కడ గండ్లు పడినాయి, అలాగే వాగులకు సప్లై ఛానల్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం. తక్షణమే మా ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా రైతుల్ని కాపాడుకునే దానికి వారికి సమయం తగినటువంటి సహాయ సహకారాలు అందించమని చెప్పి కూడా అభ్యర్థించాం. అలాగే ముఖ్యంగా ఎన్యూమరేషన్ విషయంలో కొంత లిబరల్గా పోయి రైతుని కాపాడమని చెప్పి కోరుతా ఉన్నాం. అధికారులని ఈ విషయంలో కొంత లిబరల్గా వెళ్ళి, ఎందుకంటే ఆల్రెడీ రైతు అనేవాడు ప్రతి ఒక్క రైతు మిర్చి అయితే 60-70 వేలు ఖర్చు పెట్టుకున్నాడు. పత్తి అయితే ఆల్మోస్ట్ 100% పత్తి వల్ల రికవరీ లేదు. మినుములు, పెసలు, అలసందలు ఇవైతే కంటికి కనపడటంలా, కంది కూడా వస్తూ రాదు తెలియని పరిస్థితి. ఈ ప్రధానంగా ఈ 4 పంటలు ఈ ప్రాంతంలో వేసేటువంటి 4 పంటలు పూర్తిగా ధ్వంసమైపోయినాయి. కాబట్టి ఎన్యూమరేషన్ విషయంలో కొంత లిబరల్గా వెళ్ళి రైతును కాపాడమని చెప్పి మీ ద్వారా మా కలెక్టర్ గారిని అభ్యర్థిస్తూ, అలాగే మా జిల్లా యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపించినటువంటి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మా నియోజకవర్గంలో అహర్నిశలు కష్టపడినటువంటి రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ఇతర ఇరిగేషన్ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బందులు అన్ని వ్యవస్థల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, రాబో కాలంలో కూడా మనమందరం ఇటువంటి విపత్కర పరిస్థితులన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొందాం, టీం వర్క్ చేసుకుందాం, కలిసికట్టుగా ఉండి ప్రజల్ని కాపాడుకునే దానికి మనం అందరం ముందుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.